अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. టిఆర్ఎస్ జిందాబాద్, టిఆర్ఎస్ జిందాబాద్. కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అది కంకణం కట్టుకొని కూర్చున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం. టిఆర్ఎస్ జిందాబాద్, టిఆర్ఎస్ జిందాబాద్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం. టిఆర్ఎస్ జిందాబాద్, టిఆర్ఎస్ జిందాబాద్, టిఆర్ఎస్ జిందాబాద్. జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. టిఆర్ఎస్ జిందాబాద్, టిఆర్ఎస్ జిందాబాద్, టిఆర్ఎస్ జిందాబాద్. కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం. టిఆర్ఎస్ జిందాబాద్, టిఆర్ఎస్ జిందాబాద్. కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం. టిఆర్ఎస్ జిందాబాద్, టిఆర్ఎస్ జిందాబాద్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కవితక్క, జై కవితక్క. కవితక్క గారి నాయకత్వం. టిఆర్ఎస్ జిందాబాద్, టిఆర్ఎస్ జిందాబాద్. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవితక్క గారి నాయకత్వంలో తెలంగాణ రక్షణ సేన అని టిఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ప్రతి గుండెకు ప్రతి ఇంటికి చాటాలనే ఉద్దేశంతో ఒక ఉప్పు సంకల్పం కలిగినటువంటి మహిళ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళ పార్టీ పెట్టి ముందుకొస్తే ఆ విధంగా మహిళలు సంపూర్ణంగా మద్దతు ప్రకటించి ఈరోజు షాద్నగర్ నది పొట్టున ఎల్పీడీఓ ఆఫీస్ దగ్గర మొట్టమొదటిగా షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో జెండా పండుగ కార్యక్రమం భాగంగా జెండా ఎగరవేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి వివిధ మండలాల నుంచి షాద్నగర్ టౌన్ నుంచి మహిళలు తండోపతండాలుగా రావడం, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నాయకుడిగా రావడం, వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా. మహిళ ఈరోజు ముందుకొచ్చి పార్టీ పెట్టి రేపు రాబోయే రోజులలో తెలంగాణ గుండెకాయలాగా తెలంగాణ సమాజానికి ఒక పిలుపు ఇవ్వడానికి ముందుకొచ్చినట్టు కవితక్క నాయకత్వాన్ని మహిళలు సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ కల్వకుంట్ల కవితక్క నాయకత్వంలో ఏదైతే పాంచజన్యం అనే 5 కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది, మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఒకటి ఉచిత విద్య, రెండవది ఉచిత వైద్యం, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి రైతులను రాజులు చేయాలని చెప్పేసి, అదేవిధంగా యువతకు ఉద్యోగాలు లేక ఉపాధి లేక కలుపు దేశాలకు పోతున్నటువంటి నా తెలంగాణ యువతని తెలంగాణ రాష్ట్రంలోనే ఆరాధన చేయాలని కలలు కట్టున్న కల్వకుంట్ల కవితమ్మ గారి నాయకత్వానికి తెలంగాణ రాష్ట్రం బ్రహ్మరథం పట్టబోతుంది రాబోయే రోజులలో అని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఈ చరిత్రలో ఎప్పటికీ చిరస్మరణీయంగా ప్రతి గుండెల్లో ఉండే పేరు కల్వకుంట్ల కవితమ్మ, టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ జెండా పండుగకు విచ్చేసినటువంటి మా అన్నలకు మా అక్కలకు అందరికీ మరొకసారి చేసి నమస్కరిస్తూ ఈ కార్యక్రమం స్టార్ట్ చేద్దామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. గాలి గాలి జిందాబాద్, జిందాబాద్. జై తెలంగాణ, జై తెలంగాణ. కవితక్క నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ. కవితక్క గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. టిఆర్ఎస్ జిందాబాద్.
కవితమ్మ గారి నాయకత్వం, జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ, కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం, టిఆర్ఎస్ జిందాబాద్, టిఆర్ఎస్ జిందాబాద్, టిఆర్ఎస్ జిందాబాద్, కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, టిఆర్ఎస్ జిందాబాద్, టిఆర్ఎస్ జిందాబాద్, టిఆర్ఎస్ జిందాబాద్. నాయకత్వం, నాయకత్వం, టిఆర్ఎస్ జిందాబాద్, టిఆర్ఎస్ జిందాబాద్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కవితక్క గారి నాయకత్వం. వెనకకి జరగండి వాళ్ళు జరగండి వెనకకి జరగండి కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం, టిఆర్ఎస్ జిందాబాద్, టిఆర్ఎస్ జిందాబాద్, టిఆర్ఎస్ జిందాబాద్, టిఆర్ఎస్ జిందాబాద్, కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం. అలా జరగను అర్థం రైట్ చూడండి సార్ అందరూ అన్నా అందరు గ్రూప్ వర్గంలో ఈరోజే షాద్నగర్ నియోజకవర్గంలో ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర మనం జెండా పండుగ కార్యక్రమం జెండా ఎగిరేయడం జరిగింది. రేపు రాబోయే రోజులలో కల్వకుంట్ల కవితక్క గారి నాయకత్వానికి ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారని చెప్పడానికి ఈరోజు వచ్చినటువంటి ప్రజా కలలు కంటున్నారు. నవతరానికి యువతరానికి కొత్త తరానికి అవకాశాలు కావాలి.
ప్రతి పార్టీలో అవకాశాలు 20-30 ఏళ్ల నుంచి పనిచేస్తే కనీసం గుర్తింపు లేని పరిస్థితిలో పార్టీలు వాడుకొని వదిలేస్తున్నాయి. కానీ కల్వకుంట్ల కవితమ్మ గారు ఒకటే చెప్తుంది, బీసీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారం దక్కాలి, 42% బీసీలకు వాటా కావాలంటుంది, 33% మహిళలకు హక్కు కావాలని చెప్తుంది. ఇలాంటి హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి కల్వకుంట్ల కవితమ్మ గారు రేపు ఒక 6 నెలల లోపు ఒక ప్రభంజనంగా తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది, ఒక సునామీగా. అందుకు సబ్బండ వర్గాలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరందరూ కవితమ్మ గారి నాయకత్వాన్ని వెన్నటి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ షాద్నగర్ నుంచి. ఎందుకంటే ఒక గరీబోడు అసెంబ్లీ వరకు పోవాలంటే ఒక నాయకురాలు స్వచ్ఛంగా ఆ నాయకుడిని ఎంకరేజ్ చేస్తేనే ఆ అసెంబ్లీ వరకు పోగలడు. ఈ రోజు ఒక ఎమ్మెల్యే కావాలంటే 100 కోట్లు కావాలని చెప్పేసి పేదవాళ్ళని రాజకీయాలకు రాకుండా కొన్ని పార్టీలు ముందే తొక్కేస్తున్నాయి. ఇది కల్వకుంట్ల కవితమ్మ గారు గ్రహించి ఒకటే చెప్పింది, డబ్బు మ్యాటర్ కాదు, ప్రజా సమస్యల మీద పోరాటం చేద్దాం, ప్రజలకున్న సమస్యల మీద కొట్లాడదాం, ప్రజలే మనకు అంతిమంగా వాళ్ళ అవకాశాలు ఇస్తారని చెప్పేసి అక్క ఏదైతే భావిస్తా ఉందో అది రేపు రాబోయే రోజులలో తెలంగాణలో పక్కా చేసి చూపిస్తామని చెప్పేసి మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. కవితక్క నాయకత్వానికి మాత్రం బ్రహ్మరథం పడుతున్నారని చెప్పడానికి ఈ యొక్క జెండా కార్యక్రమం వచ్చే రోజులలో ఇంకా 30 రోజులలో ఈ జెండా కార్యక్రమం ప్రతి ఊరిలో ప్రతి గుండెకు ప్రతి జెండా ఎగిరేసే విధంగా ఈ ప్రణాళికలు రూపొందిస్తున్నాం. తప్పకుండా కవితమ్మ గారి నాయకత్వాన్ని రేపు రాబోయే రోజులలో ప్రజానీకం అఖండ మెజారిటీతోటి కవితమ్మ నాయకత్వంలో ఆమె ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఈపాటికే ప్రజలు ప్రతి ఒక్కరూ పదే కోరుకుంటున్నారు. ఒక మహిళ రాజకీయాలలోకి వస్తే కొంతమంది కొన్ని పార్టీ వ్యక్తులు మహిళలు రాజకీయాలకు రావద్దు, మహిళలు వస్తే మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. కానీ మరొక జయలలిత, మరొక మాయావతి, మరొక మమతా బెనర్జీ లాగా కల్వకుంట్ల కవితమ్మ గారికి ఆ చరిష్మా ఉంది. తప్పకుండా రాబోయే రోజులలో కొత్త తరం మాత్రం కవితమ్మ గారి నాయకత్వంలో అసెంబ్లీలో అధ్యక్ష అనే రోజులు తప్పకుండా నాయకత్వానికి ఉంటాయని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తూ వచ్చిన ప్రెస్ మిత్రులు అందరికీ మరొకసారి ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాను. జై తెలంగాణ, జై కవితక్క. ఈరోజు ఈ జెండా పండుగ ఎంతో శుభసూచకం. ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం ఈ 30 రోజులు గడువు ఇచ్చింది కదా. ఈ 30 రోజులు కూడా ప్రతి ఊర్లో పోయి ప్రతి మండలాల్లో పోయి ఇదే జెండా పండుగ జరుపుకోవాలి. ఈ కవితక్క నినాదాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకొచ్చి ప్రతి ప్రజలకి, పౌరులకి, మహిళలు భారీ సంఖ్యలో వస్తున్నారు. ఇంకా షాద్నగర్ టౌన్ నుంచి, విలేజ్లో నుంచి ఎంతోమంది చేరికలు ఉన్నాయి. ఇంకా ఈ విజయాన్ని ఖచ్చితంగా గిఫ్ట్గా ఎమ్మెల్యే కూడా గెలిపించుకొని మేడంకు గిఫ్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం. ఆ జెండా అంటే ఒక భరోసా. ఈ నీలం రంగు అంటానంటే తంగేడుపు రంగు. ఈ నీలం రంగు అంటానంటే మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఒక భరోసా, ఒక అండదండ. దాని గురించి మేమందరము ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి, ప్రతి ఒక్క మండలం నుంచి, ప్రతి ఒక్క ఊరు నుంచి తండోపతండాలుగా అన్న ఆధ్వర్యంలో, రంగన్నగౌడ్ ఆధ్వర్యంలో మేము ఈరోజు ఈ పండుగను జరుపుకుంటున్నాము. ఇంకోటి, నిన్న మేడం ప్రెస్ మీట్ పెట్టింది, కుత్బుల్లాపూర్లో జెండా ఆవిష్కరించింది. ఫస్ట్ ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్, సెకండ్ ఎమ్మెల్యే షాద్నగర్. మనం గెలిపించాలి. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు ప్రతి ఒక్కటి అన్నగారి నాయకత్వంలో మేము శాయశక్తులా పోరాడతాం. అక్కకు మా షాద్నగర్ నుంచి గిఫ్ట్ ఇస్తాం. అది మా యొక్క భరోసా. అన్నగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా నెరవేరుస్తానని నేను విశ్వాసంగా నమ్ముతున్నాను. జై తెలంగాణ. ఏంటంటే మహిళల్ని ముందుకు రానియకుండా వెన్నుపోటు పొడిచినట్టు ఎప్పుడు ఆ మగవాళ్ళు వచ్చి రాజకీయం చేసినా కానీ ఏ న్యాయం తెలంగాణలకు జరగలేదు. కాబట్టి మేము ఇవాళ టీఆర్ఎస్ కవితక్క నాయకత్వంలో కవితక్క వెనుక ఉండి నియోజకవర్గంలో ప్రతి ఒక్క జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్యేలని గెలిపియాలనే ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాము. అలాగనే జయలలితని మన తమిళనాడులో 1989 మార్చి 25 నాడు ఆమెను జుట్టు పెట్టి లాగి చీర చించేసిన నాడు కూడా ఆమె ఒక మాట ఏమన్నదంటే, నేను మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే నేను తమిళనాడు సీఎంగా నేను ముందుకు వస్తామని అన్నది. అలాగనే కవితక్క గారి నాయకత్వం కూడా, కవితక్క గారి మాట కూడా ఇవ్వాలని ఈ కాబోయే 2 ఏళ్ల లోపల మేము ప్రతి ఒక్క విలేజ్ల నుండి, మండలం నుండి, కాన్స్టిట్యున్సీ నుండి ప్రతి ఒక్క యువతని, మహిళల్ని మేము ఏకం చేసి రేపు వచ్చే ఎలక్షన్లో కవితక్క గారు సీఎంగా కావాలనేది మా ఒక కోరిక. ఆ కోరికని నెరవేర్చే వరకు మేము ఆగమని ఈ యొక్క సందర్భంలో మీడియా మిత్రులకు చెప్తున్నాం. విద్యా, వైద్యం ప్రతి ఒక్క 5 హామీలు అక్క చెప్పిన కాబట్టి ఆ ఒక హామీల మీద మేము ముందుకు వస్తాం. అక్క అడుగు జాడలో మేము నడుస్తామని మీకు తెలియజేస్తున్నాం. ఆడవాళ్ళని
రాజకీయంగా మాట్లాడండి కానీ పర్సనల్గా మాట్లాడి కించవరిస్తే ఊరుకునేది లేదు అనేది కూడా ఈ సందర్భంగా చెప్తున్నాము. మీ రాజకీయంగా ఏ క్వశ్చన్ అడిగినా మేము ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నాం. కానీ పర్సనల్ ఇష్యూలో మీరు మాట్లాడితే మట్టుకు మహిళా కమిషన్ ఉండే ఏ ఒక్క రాజకీయ నాయకులన్నా ఇప్పుడు మీ భరణంలో ఉన్నా కానీ లేకుండా ప్రతిపక్షంలో ఉన్నవాని ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాము. మేము మహిళలము ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నాము. ఏ ఒక్క నాయకుల ముందర కూడా మీ యొక్క రాజకీయంలో మహిళలు ఉన్నాయా? మన ఒక వార్డులని ఎన్ని కౌన్సిలర్స్ ఉన్నారు మహిళలు? మీ యొక్క రాజకీయంలో మహిళల్ని ముందుకు తీసుకొస్తున్నారా? వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి మీరు మొగలు రాజకీయం చేస్తున్నారు కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవాళ నుండి మేము ఈ జెండా కార్యక్రమం షాద్నగర్లో స్టార్ట్ చేశాము. ప్రతి ఒక్క విలేజ్లకు వెళ్తాము, మండలాలకు వెళ్తాము, జడ్పీటీసీ ఎంపీటీసీలని గెలిపించే ప్రయత్నంలో ఉంటున్నాము. కాబట్టి రమేష్ అన్న గారి నాయకత్వంలో మేము ఈ షాద్నగర్ కాన్స్టిట్యుయెన్సీ కైవసం చేసి మార్పు అనేది తెలంగాణలో తీసుకొస్తామనేది హెచ్చరిస్తున్నాము. రంగారెడ్డి డిస్టిక్ రాష్ట్ర ఇన్ఛార్జ్గా నాకు ఇక్కడ ఇచ్చారు. ఇది రంగారెడ్డి డిస్టిక్ అక్కగారి ఆదేశం ప్రకారం ఈరోజు రంగారెడ్డి డిస్టిక్లో పెద్ద ఎత్తున జెండా ప్రోగ్రాము షాద్నగర్లో జరగబడింది. చీమల రమేష్ గారి ఆధ్వర్యంలో చాలా మంచిగా వందల మంది కార్యకర్తలతోటి పెద్ద ఎత్తున జరగడం జరిగింది. కావున ఈ అక్క చెప్పిన ప్రకారం ప్రతి ఊరు ప్రతి గ్రామము ప్రతి మండలం ప్రతి ప్లేసులలో ఈ 30 డేస్లో జెండా ప్రోగ్రామ్ను సక్సెస్ చేయాలని కోరుచున్నాను. అందరికీ నమస్కారం. జై కవితక్క, జై టీఆర్ఎస్.